మీకు షాకింగ్ విషయం తెలుసా? నా దగ్గరికి ఒక అత్త వాళ్ళ కోడల్ని విపరీతంగా తిడుతూ తీసుకొచ్చింది. ఎందుకా అని చూస్తే తల్లి ఏదో ఆరెంజ్ తిందంట, దానివల్ల బేబీకి జలుబు చేసిందంటే. పిచ్చా ఏమైనా? తల్లి తినేది ఆహారము మొత్తం డైజెస్ట్ అయ్యి దాంట్లోని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అంటూ బ్రేక్ డౌన్ అయ్యి అవి మాత్రమే బేబీకి పాల రూపంలో వెళ్తాయి. అంతేగాని పచ్చిమిర్చి తింటే పచ్చిమిర్చి చల్లడం, ఆరెంజ్ తింటే ఆరెంజ్ చల్లడము, దోసకాయ తినకూడదు అది చలవ చేస్తుంది, జలుబు చేస్తుంది అంటూ అనవసరంగా రెస్ట్రిక్షన్స్ పెడతారు. అలా పెట్టడం వల్ల అప్పుడే డెలివరీ అయిన మదర్కి ఎంత న్యూట్రిషన్ కావాలి, పాలు ఇవ్వాలంటే ఎంత మంచి ఆహారం తీసుకోవాలి, మళ్ళీ తను కూడా రికవర్ అవ్వాలి కదా. సో అలా న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టకుండా తల్లులకి ఎల్లిపాయ కారంతో అన్నం పెట్టడం ఆపేయండి. మంచి హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టడం వల్ల మదర్ తొందరగా రీగెయిన్ అవుతుంది అండ్ బేబీకి ఇచ్చే మిల్క్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలా చేయడం వల్ల బేబీ హెల్దీగా ఉంటుంది. అంతేకాని మదర్కి ఏది తినిపిస్తే అదే బేబీకి మిల్క్లో వెళ్ళదు.